సో వెల్కమ్ టు పల్లవి టీవీ. అయోధ్యకు సంబంధించి అయోధ్య విరాళాలకు సంబంధించి అవకతవకలు ఏదైతే జరిగిందో ఆ నిధులు పక్కదారి దారి మళ్ళీ అనే ఆరోపణలు ఏవైతే వస్తూ ఉన్నాయో దీనికి సంబంధించి ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది యూపీ యోగి గవర్నమెంట్. సిట్ దాదాపు 8 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. సో ఎప్పుడైతే అయోధ్య విరాళాల ఇష్యూ బయటకు వచ్చిందో సో అఖిలేష్ యాదవ్ కొన్ని కీలక కామెంట్ చేశారు ఈ 2 రోజులుగా. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, బీజేపీ నాయకులు సీసీటీవీ చూడడం మానేసి ప్రార్థించండి, రాముడిని ప్రార్థిస్తే మీ హుండీల్లో రాముడి కరుణతో మీ హుండీలు మొత్తం నిండిపోతాయి అనే కామెంట్ ఒకటి చేసిండు. అంటే హేళన చేస్తూ బీజేపీ నాయకులు దేవుడు ప్రార్థించడం, దైవాన్ని మొక్కడాన్ని హేళన చేస్తూ మీరు ప్రార్థన చేయండి, మీరు రాముడిని మొక్కండి, మీ హుండీలన్నీ నిండిపోతాయి, సీసీటీవీలు చూడడం ఎందుకు, దొంగలు వాళ్ళు వీళ్ళని హేళన చేసిండు. అదొక కామెంట్. సో ఇంకొక కామెంట్ ఏంటంటే, బీజేపీ అటు రాముడిని మోసం చేసింది, ఇటు రాజ్యాంగాన్ని కూడా మోసం చేసింది అనేది రెండో కామెంట్. సో మూడో కామెంట్ ఎప్పుడైతే సిట్ ఏర్పాటు చేశారో స్టార్టింగ్లో చేసిన కామెంట్ ఇది. సిట్ ఏర్పాటు చేయగానే సిట్ ఏర్పాటు అనేది హిందువుల సనాతన ధర్మాన్ని అవమానపరిచినట్లే, వాళ్ళ హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లే అనే కామెంట్ చేసిండు అఖిలేష్ యాదవ్. సో ఇక్కడ చూడండి, ఒక చిన్న ఇష్యూ బయటకు వచ్చినప్పుడు ఇప్పటిదాకా రాముడి గురించి, రాముడి అస్తిత్వాన్ని, రాముడి ఉనికి ఉందనే నమ్మని వ్యక్తులు ఇప్పుడు రామ మందిర్లో జరిగినటువంటి ఈ నిధుల దుర్వినియోగం మీద తెగ సంబరపడిపోయి కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ సోకాళ్ళు, వీళ్ళ పార్టీ పుట్టిందే సోకాళ్ళు ముస్లిం బేసిస్ మీద, ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం పుట్టినటువంటి పార్టీ ఇది. సో పేరుకు పైనకి అన్నీ చెప్పినా కానీ వందలాది మంది హిందూ కరసేవకులను రాచి రంపన పెట్టి వాళ్ళ మీద దాడులు చేసినటువంటి గవర్నమెంట్ వీళ్ళది. సో ఒకసారి మనం చూస్తే 1990లో యూపీకి ములాయం సింగ్ యాదవ్ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ కుమార్ వాళ్ళ డాడీ, వాళ్ళ తండ్రి సీఎంగా ఉన్నాడు. సో 1990లో ఏం జరిగింది, ఎల్కే అద్వానీ ఆధ్వర్యంలో రథయాత్ర ఒకవైపు, సో మరోవైపు ఇటు కరసేవకులు, విశ్వ హిందూ పరిషత్తు, సో వీళ్ళంతా అయోధ్య ముట్టడికి పిలుపునిచ్చారు. సో అయోధ్య ముట్టడికి ఎప్పుడైతే పిలుపునిచ్చారో ఆ అయోధ్య చుట్టూ, అయోధ్యకు వెళ్లకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయించింది అప్పటి ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం. సో ఆ ప్రభుత్వం ఆధ్వర్యంలో వీళ్ళు కరసేవకులు దూసుకొచ్చిన సందర్భంలో పోలీసులకు కాల్పులకు ఆర్డర్ ఇస్తాడు. ఎవరు, అఖిలేష్ యాదవ్ వాళ్ళ డాడీ ములాయం సింగ్ యాదవ్. సో పోలీసులు ఫైర్ ఓపెన్ చేస్తే దాదాపు 16 మంది, రికార్డులు యాజ్ పర్ రికార్డ్సే 16 మంది పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. ఎంతమంది? 16 మంది యాజ్ పర్ రికార్డ్సే. ఇంకా రికార్డ్స్లోకి లేకుండా ఇంకెంతమంది చనిపోయారు, ఆ హింసలో పోలీసుల కాల్పుల్లో, పోలీసుల బుల్లెట్లకు ఎంతమంది ప్రాణాలు వదిలిపెట్టారనేది ఇప్పటికీ తెలియదు. సో ఆ 16 మంది చనిపోయారు. ఆ ఇష్యూ అప్పటి నుంచి కొనసాగుతూ వచ్చింది. 2017లో పార్లమెంట్లో చట్టసభలో ఏం మాట్లాడిండు ములాయం సింగ్ యాదవ్ అంటే, నేను దేశ ఏకత కోసం ఆ రోజు 16 మందిని కాదు, అవసరమైతే 30 మందిని కూడా చంపేవాడిని అనే కామెంట్ చేసిండు. ఆ వీడియో కూడా ఉంది, మనం చూడొచ్చు. लेकिन हम पूछा चाहते, मस्जिद गिरने के बाद कितनी जाने गई, बम्बई भी कितनी जाने गई, क्या बम्बई में यही रिएक्शन नहीं था? पूरे देश का आंकड़े सरकार के पास हैं, जो जवाब दे, जो मंत्री चाहे गृह मंत्री दे, कोई दे, बताएं कि मस्जिद की हिफाजत तो 16 लोगों की जाने गई, लेकिन उसके बाद मस्जिद गिरने पर कितनी देश में जाने गई. ములాయం సింగ్ యాదవ్ 2016-17 వచ్చంలో చట్టసభ సాక్షిగా ఏం చెప్పిందంటే, 16 మంది చనిపోయారు కదా అప్పుడు అనేది, కరసేవకులు 16 మంది కాదు, దేశ ఏకత కోసం అవసరమైతే 30 మందినైనా చంపేవాడిని, 30 మందినైనా లేపేసేవాడిని అనే కామెంట్ చేసిండు. అంటే అయోధ్య కోసం, రాముడి ఉనికి, మా రాముడు పుట్టింది అక్కడే అని హిందువులు, కరసేవకులు పెద్ద ఎత్తున నమ్మి ముందుకెళ్తే ఆ రోజు అవమానించినటువంటి వ్యక్తి
ములాయం సింగ్ యాదవ్ ఎస్పీ అధినేత. సో ఇప్పుడు అఖిలేష్ ఏం మాట్లాడుతా ఉన్నాడు? అఖిలేష్కు హిందువులకు ఏమైనా సంబంధం ఉందా? ఆ రోజు కేవలం ఆడ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం, యూపీలో ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం హిందువులను 16 మంది చంపి, కరసేవకులు 16 మందిని చంపేసి, ఆ తర్వాత ములాయం సింగ్ ములాయం సింగ్ యాదవ్ చేసినటువంటి కామెంట్, అవసరమైతే 30 మందిని కూడా చంపేవాళ్ళు. ఎవరి కోసం? ముస్లింల కోసం. అవసరమైతే 30 మందిని కూడా చంపే వాళ్ళం దేశ ఏకత కోసమని. సో అట్లాంటి కామెంట్ చేసినటువంటి పార్టీ సమాజ్వాదీ పార్టీ నుంచి ఇప్పుడు ఈయన హిందువుల మీద ప్రేమ ఒలకబోయడం, సనాతన ధర్మం మీద ప్రేమ ఒలకబోయడం చూస్తుంటే నవ్వొస్తా ఉంది. సో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే, ఈ రోజు తెలిసినటువంటి కీలక అప్డేట్ ఏంటంటే మనం చూద్దాం. సో ఈయన ఎవరు? చంపత్ రాయ్ ఎవరు అంటే అయోధ్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఈయన ఒకరు. విశ్వ హిందూ పరిషత్ సీనియర్ నాయకుడిగా ఉండి, తర్వాత ఆర్ఎస్ఎస్ తోని ధర్మం కోసం సేవ చేయడం ప్రారంభించి, విశ్వ హిందూ పరిషత్ సీనియర్ నాయకుడిగా అనేక సేవలు అందించి, అప్పుడు అయోధ్య రామ మందిర్ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఈయనే. నిజానికి ఈయన ధర్మం కోసం పెళ్లి కూడా చేసుకోలేదు. సో పెళ్లి చేసుకోకుండా తన మొత్తాన్ని ధర్మం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి ఈయన చంపక్ రాయ్. సో ఎప్పుడైతే అయోధ్య గుడి నిర్మాణం జరిగింది, ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇప్పుడు ఈయన ధర్మం కోసం చేస్తున్న సేవను గుర్తించే ఈయనను రామ్ మందిర్ ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉందో దానికి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. సో ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు మొన్న తాజాగా విరాళాలకు సంబంధించి ఏదైతే హుండీలో డబ్బులకు సంబంధించి ఏదైతే ఆరోపణలు వచ్చినాయో, ఆరోపణలు వచ్చిన తర్వాత ఈయన తన పదవికి జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. ఇక్కడ వరకు ఓకే. సో ఈ తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఒక దర్యాప్తు కొనసాగుతా ఉంది సిట్ ఆధ్వర్యంలో. ఈ దర్యాప్తులో కీలక విషయం ఏం తెలిసింది అంటే, వీడు కనిపిస్తుంది కదా, వీడి పేరు రామశంకర్ యాదవ్ అలియాస్ తిన్ను యాదవ్ అంటారు వీడిని. ఇప్పుడు ఇంతకుముందుకు మనం మాట్లాడుకున్న చంపక్ రాయ్ ఎవరైతే ఉన్నారో ట్రస్ట్ బోర్డు జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తికి వీడు కార్ డ్రైవరు, ఓన్లీ కార్ డ్రైవరు. సో ఇప్పుడు 8 మంది పోలీసులు ఎవరైతే సిట్ అధికారులు అరెస్ట్ చేసారో, అరెస్ట్ చేసిన వారిలో వీడు కూడా ఒకడు. అసలు వీడు కౌంటింగ్ ఏదైతే నిధుల హుండీ లెక్కింపులకు సంబంధించి లోపలికి ఎట్లా వచ్చింది అనేది తెలియదు. కానీ వీడు కౌంటింగ్ దగ్గర ఉన్నాడు, సీసీ కెమెరాలకు అడ్డు నిలబడ్డాడు. సో అక్కడ జరిగేది ఎంత నిధుల పక్కదారి అనే మళ్లింపులో కీలక పాత్ర పోషించింది వీడు. సో ఇప్పుడు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉంటే మొత్తం కాల్ రికార్డు, సిడిఆర్ డేటా రికార్డ్స్ మొత్తం పరిశీలిస్తూ ఉంటే సిట్ అధికారులకు ఒక లీడ్ దొరికింది. ఏంటయ్యా ఆ లీడ్ అంటే, వీడు రోజు అఖిలేష్ యాదవ్తో ఫోన్ చేస్తూ ఉన్నట, అఖిలేష్ యాదవ్తో మాట్లాడుతూ ఉన్నాడు కాన్వర్జేషన్. అసలు ఏం మాట్లాడతాడు? వీడు డ్రైవర్గా పనిచేసేది చంపక్ రాయ్ అనే నిస్వార్థపరుడు, ధర్మం కోసం పనిచేసే వ్యక్తి దగ్గర. వీడు డ్రైవర్గా ఉండాల్సిన వ్యక్తి లోపలికి వచ్చి హుండీ లెక్కింపుల దగ్గరికి వచ్చి మరి ఎట్లా వచ్చిండు, ఎవరి ద్వారా వచ్చిండు, అతను అంత దూరం ఎట్లా రాగలిగిండు అనేది విచారణ నడుస్తూ ఉంది. వీళ్ళు లోపలికి వచ్చి ఈ స్కామ్ మొత్తంలో కీలక పాత్ర పోషించి కీలక పాత్రుడిగా మారి అఖిలేష్ యాదవ్తో రోజు 2 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు సిడిఆర్ రిపోర్ట్లో వచ్చిందట. చూడండి, వీని పేరు తిన్ను యాదవ్. సో తిన్ను యాదవ్ అనే వ్యక్తి అఖిలేష్ యాదవ్కు తిన్ను యాదవ్కి ఏం సంబంధం? వీడు అక్కడ డ్రైవరు, రామ్ మందిర్కి సంబంధించిన డ్రైవరు. వీడు రోజు ఆయనతో ఫోన్ మాట్లాడతాడు. ఇప్పుడు ఆయనేమో సనాతన ధర్మాన్ని హేళన చేస్తాడు. బీజేపీ నాయకులంతా రాముణ్ణి ప్రార్థించండి, మీ హుండీలు మొత్తం నిండిపోతాయని వాడు అవహేళన చేస్తాడు అఖిలేష్ యాదవ్. ఈడ నిందితుల్లో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి వీడు మాత్రం రోజు 2 సార్లు ఫోన్ మాట్లాడతాడు. అంటే ఇందులో కాన్స్పిరసీ దాగి ఉంది, కుట్ర ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతున్నది. ఇంకా మా సిట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దీన్ని మరింత లోతుగా విశ్లేషిస్తూ ఉంది. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏమేం సంభాషణ ఉంది అందులో. సో నిధులకు సంబంధించి కుట్రపూరితంగానే జరిగిందా? ఇప్పటికే అసలు విరాళాల దుర్వినియోగం అంటే కొంత సిబ్బంది చేతివాటం వల్ల జరిగిందనే దగ్గర నుంచి మొదలు పెడితే ఇందులో రాజకీయ కుట్ర కోణం కూడా ఉందనే దాకా ఈ కేసు ముందుకు వెళ్తూ ఉంది. సో మొట్టమొదటిసారిగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడనే కనిపిస్తూ ఉంది. జనరల్ సెక్రటరీగా డ్రైవర్గా ఉన్నటువంటి ఆ ట్రస్ట్ బోర్డు, అయోధ్య రామ మందిర్ ట్రస్ట్ బోర్డు జనరల్ సెక్రటరీగా డ్రైవర్గా ఉన్నటువంటి వ్యక్తి లోపలికి వెళ్ళడం, సో విరాళాలకు సంబంధించి కౌంటింగ్ సంబంధించి అక్కడ డిప్లాయ్ కావడం, అక్కడి నుంచి
నిధులు మొత్తం పక్కదారి మళ్ళడం. సో దారి మళ్ళడమే కాకుండా ఇతను నిందితుడు ఈ తిన్ను యాదవ్ అఖిలేష్ యాదవ్‌తో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తోని ఫోన్‌లో మాట్లాడడం ఇప్పుడంతా కుట్ర కోణం మీద దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. మొత్తానికి రామ మందిర్ ఎప్పుడూ రాముడి గురించి రాముడు ఉన్నాడు, రాముడు దేవుడు అని భావించిన వ్యక్తులు కూడా రామ మందిర్‌లో జరిగినటువంటి విరాళాల అవకతవకల గురించి మాట్లాడుతా ఉన్నారు. సో నేను ఇప్పుడు మనం ఫైనల్‌గా ఒక క్వెషన్ చేసుకోవాల్సింది ఏందంటే, కేరళలో మొన్నటిదాకా వామపక్ష పినరయి విజయన్ నేతృత్వంలో వామపక్ష ప్రభుత్వం ఉన్నది. సో అయ్యప్ప స్వామిలో పోయినటువంటి బంగారం, అయ్యప్ప స్వామి బంగారం స్కామ్ మీద ఏ ఒక్కరు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఆ స్కాము ఇప్పుడు అయోధ్య విరాళాలకు సంబంధించి దీని మీద చేస్తున్న కామెంట్స్ చేస్తున్న వీళ్ళు ఎవరైతే ఉన్నారో మరి దాని మీద ఎందుకు చేయట్లేదని హిందూ సనాతనవాదులు అడుగుతా ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజానికి అది కూడా స్కామే కదా. లక్షల మంది హిందువులు అయ్యప్ప మాలలు వేసుకొని పోయి శబరి పోయి అడిగి పోయి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు, ముడుపులు చెల్లించుకుంటారు. సో అక్కడ జరిగినటువంటి బంగారం స్కామ్లో ఎవరి పాత్ర ఉన్నది? అక్కడ ప్రభుత్వం ఏ ప్రభుత్వం? సో అప్పుడు ఎందుకు కామెంట్ చేయలే? సో ఇప్పుడే అయోధ్యనే ఎందుకు కనబడుతుంది వాళ్ళకు అంటే, హిందుత్వాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని అవహేళన చేయాలి, హిందువుల విశ్వాసాలను, దేవుడి మీద ఉన్నటువంటి హిందువుల విశ్వాసాలను సందర్భం దొరికింది, సందు దొరికింది కాబట్టి దెబ్బతీసే ప్రయత్నం చేయాలనే కుట్రలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి. కానీ ఏది ఏమైనా యోగి ఆదిత్యనాథ్ మాత్రం స్పష్టమైన హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారు. ఈ దేవుడి విశ్వాసానికి సంబంధించి ఎవరు ఈ చర్యలో ఉన్నా కానీ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సిట్టు నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా మొత్తం దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో ఎవ్వరు ఇన్వాల్వ్ అయినా కానీ వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదనేది స్పష్టం చేసింది. ఇప్పటికే ఆ దిశగానే ఆరోపణలు వచ్చిన వెంటనే సిట్టు నిజానికి ఇది వేరే స్టేట్లో అయితేనో, అటు పశ్చిమ బెంగాల్ అయితేనో, మమతా బెనర్జీ ప్రభుత్వంలో పశ్చిమ బెంగాల్ అయితేనో, లేదంటే ఇంకో చోటనైతేనో దీన్ని వాళ్ళు తప్పుని కప్పిపుచ్చేవాళ్ళు. కానీ ఇక్కడ తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతలేదు. కేవలం కొందరు వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవినీతికి పాల్పడి విరాళాలను దారి మళ్లించే ప్రయత్నం చేస్తే దానికోసం వెంటనే ఎప్పుడైతే ఆరోపణలు వచ్చిన వెంటనే యోగి గవర్నమెంటు సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఒక్కొక్క విషయాలు, కీలక విషయాలు, కుట్ర కోణాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి.